బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేటపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 సజీవ దహనమయ్యారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తోంది. ఈ మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేటపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 సజీవ దహనమయ్యారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తోంది. ఈ మంటలో పలువురు కార్మికులు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 సజీవ దహనమయ్యారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తోంది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, చెప్పండి, అసలు పేలుడు ఎలా సంభవించింది? టెక్నికల్ ఇష్యూనా లేకపోతే మానవ తప్పిదమా? ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఘటనా స్థలానికి అయితే అటు ఫైర్ సిబ్బంది ఇటు పోలీసులు కూడా చేసుకుని సహాయ చర్యలు ముమ్మరు చేస్తున్నారు. దానితో పాటు స్థానిక ఉండే గ్రామస్తులు కూడా సహాయ చర్యలో పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక ఘోర అగ్ని ప్రమాదంగా చెప్పొచ్చు. మృతు సంఖ్యలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20 నుంచి 25 మంది వరకు మృతి చెందే అవకాశం ఉందని చెప్పి స్థానికులు వెల్లడిస్తున్నారు. దాదాపు ఈ పరిశ్రమలోని బాణాసంచా తయారీ కేంద్రంలోనే 15 నుంచి 20 మంది పనిచేస్తారు. అలాగే ఆ చుట్టుపక్కల పెద్ద స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేయడంతో భారీ పేలుడు సంభవించడంతో ఆ చుట్టుపక్కల ఉండే ఊగాలికి కూడా ఈ పేలుడ పరిస్థితితో బలమైన గాయాలు తగిలినట్టు చెప్తుంది. అందు కారణంగానే మృతుల సంఖ్యలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పి క్షత్రగాత్రులను మరోవైపు కాకినాడ GH కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మన అమరిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన మరవక ముందే 3 నెలలు జరగక ముందే ఈ రోజు వేట్లపాలెంలో మరో బాణాసంచా తయారీ కేంద్రంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చాలా దురదృష్టకర సంఘటన అని చెప్పి అయితే చెప్తున్నారు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. తరచూ ఈ బాణాసంచా దుకాణీ కేంద్రాల్లోని ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించడం చూస్తుంటే సరైన ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల ఎలాంటి జరుగుతుందా అన్న సందేహాలు కూడా లేవనెత్తుతున్నాయి. మరోవైపు శివకాశి లాంటి ప్రముఖ సంస్థలోనే బాణాసంచా దుకాణాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కాకినాడ జిల్లాలో ఉండే వేట్లపాలెం ఇది ఒక బాణాసంచా దుకాణాలకి ఒక ప్రముఖ సంస్థగా అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి బాణాసంచాలు కొనుగోలు చేస్తుంటారు. దీపావళి సమయంలో వీళ్ళు ఎక్కువ నాటు బాంబులు అంటే నాటు దీపావళి బాంబులు, తపాసులు ఇలాంటివి ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి వీటికి ఎక్కువగా కెమికల్స్, పేలుడు కెమికల్స్ ఎక్కువ వాడతారు. కాబట్టి చిన్న ఎఫెక్ట్ జరిగినా అది పెద్ద అగ్ని ప్రమాదంగా జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ పేలుడు దాటిగా చుట్టుపక్కల ఉండే ప్రాంత గ్రామస్తులు కూడా భయపడిపోయి ఇళ్ల నుంచి బయటకు వచ్చారంటే ఏ విధంగా పేలుడు సంభవించిందో మనకు అర్థం చేసుకోవచ్చు అని తెలుస్తుంది. మరోవైపు మృతదేహాలు ఎక్కడికక్కడ చల్లా చెదురైపోయి అలాగే అవయవాలు విడివిడిగా పడిపోవడం చూస్తుంటే చాలా హృదయ విధాకరణ సంఘటనగా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ మంటలు అదుపులో రాలేదు. మంటల్లో అయితే దాదాపు 15 నుంచి 20 మంది కార్మికులు చిక్కుకున్నారని చెప్తున్నారు. వీళ్ళ పరిస్థితి పూర్తిగా విషమంగా ఉందంటే మనకు తెలుస్తుంది. అందుకే మృతుల సంఖ్యలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. సువర్ణ, సో దుర్గారావు, అంటే యాజమాన్యం ఎలా స్పందిస్తోంది? కంపెనీకి సంబంధించిన భద్రతాపరమైన ఏర్పాట్లు, ప్రామాణికాలు పాటిస్తోందా? అసలు ప్రమాదం జరగడానికి వెనకాల ముఖ్య కారణం ఏమైనా తెలుస్తోందా? ఎందుకంటే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, మృతదేహాలు చెల్లాచెదరుగా పడున్నాయంటే అక్కడ పరిస్థితి అర్థమవుతోంది. మరి ప్రాథమికంగా పోలీసులు ఏం తేల్చారు?
ఎస్, ప్రమాదానికి మానవ తప్పిదమే కనిపిస్తుంది. ఎందుకంటే అసలే వేసవికాలం మొదలైంది. మొన్నటి వరకు చలిగా ఉన్నప్పుడు కూడా ఎండ తీవ్రత తక్కువగా ఉంది. వేసవికాలం ఒక్కసారిగా మొదలడంతో ఏమన్నా అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సిగరెట్లు కాల్చా, ఏమన్నా అగ్నిపుల్లో వెలిగించినా అది పెద్ద స్థాయిలో ఉంటుంటే ఒక్కోసారి సూర్యరశ్మి ఆటోమేటిక్ గా అదే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన ఏ విధంగా జరిగిందన్న కోణంలో అయితే పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. మరియు మొదటగా సహాయ చర్యలు చేపట్టి మొదటగా అక్కడున్న మంటల్లో చిక్కుకున్న కార్మికుల్ని హాస్పిటల్ తరలించి కాపాడే ప్రయత్నంలో అందరూ ఉన్నారు. మరోవైపు ఈ సంఘటన స్థలంలో దీంట్లో కూడా ఆ కంపెనీ యాజమాన్య కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ లోపల కూడా వాళ్ళు కూడా పాపం మంటల్లో చిక్కుకున్నారన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తరచూ అగ్ని ప్రమాదాలు జరగడం చూస్తుంటే సరైన రీతిలో ప్రికాషన్స్ పాటించట్లేదు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫైర్ ఆపడానికి ఫైర్ ఎక్విప్మెంట్ ఎలాంటివి ఉండాలి, కానీ అవి కూడా ఏదో జస్ట్ లోపేకారమాత్రంగానే తీసుకున్నట్టు జరుగుతుంది. అందుకే తరచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని మనకి తేటతెల్లమవుతుంది. సో దుర్గారావు, ప్రమాద సమయంలో మొత్తం లోపల ఎంతమంది ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది? ఇంతమంది అంటే దాదాపు 20 మంది మృత్యువాత పడే అవకాశం ఉంది అంటే ఇంకా ఎంతమంది ఉన్నారో తెలీదు. అలాగే బాణాసంచా ఇప్పుడు పేలింది, కానీ ఇంకా ఇతర సామాగ్రి కూడా లోపల ఉండే అవకాశాలు ఉంటాయి. సో పేలుడు ఇంకా కంట్రోల్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారా? పేలుడు అయితే కంట్రోల్ అయింది. మంటలు అయితే అదుపులో కాలేదు. దాదాపు దీంట్లో 15 నుంచి 20 మంది వరకు పనిచేస్తారని తెలిసింది. వాళ్ళందరూ కూడా మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరి పరిస్థితి పూర్తిగా విషమంగా అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొంతమంది బాడీలు అయితే అటు చేతులు కాళ్ళు కూడా తెగి ఎక్కడెక్కడో పడిన సంఘటన చేస్తుంది. అదంతా చూడ్డానికి కూడా చాలా ఉదవిదాకరంగా ఉన్నాయి. మరోవైపు ఈ సంఘటన స్థల ప్రాంతాల్లో కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ఈ పేలుడు అలాగే ఈ మంటలు కూడా అంటుకోవడంతో వాళ్ళకు కూడా ఏమన్నా బలమైన గాయాలయ్యాయని కూడా అక్కడ స్థానిక గ్రామస్తులు చెప్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గారావు. కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేట్లపాలెలోని బాణసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వేట్లపాలెలోని బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. బ్లాస్ట్ తో చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా దట్టమైన పొగాలముకుంది. ఘటనా స్థలిలో పలువురు కార్మికులు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.